చెప్పాలి. ఎవరు వచ్చిన తల్లి ఎవరు, ఏ నుంచి వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు, పొల్లార్లో ఏం జరుగుతుంది, బాలకింత కుషిగుంపులు ఎందుకు అవుతుంది, ఎవరు, నీ పేరేంటిది, వచ్చిన తల్లి, వచ్చిన తల్లి పేరేంటిది, ఎవరు, దయ్యానివా, భూతానివా, మరి ఎవరింటి ఆడపిల్లవు, ఎవరింటి ఆడపిల్లవు, ఎవరింటి ఆడపిల్లవు, నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు, ఏడబుట్టినవు, ఏడ పెరిగినవు. నా తండ్రి శంకరు. నీకు 10,000 నా తల్లి పార్వతి. నీకు 10,000 నా తల్లి గంగదేవి. నీకు 10,000 నేను దయ్యంను కాదు, భూతంను కాదే, నేను లక్ష్మీదేవిని. నేను కట్లల్లో బంధించినారే, నా కట్లు చేయబట్టి నా ఇల్లంతా తాగం చేస్తుండ్రే. బాలంతా చెప్పనే ఎందుకు అవుతుంది బాల ఆగం చేయడం వల్ల దగ్గర వల్ల దూరపు వల్ల దగ్గరోళ్ళే నేను వచ్చిన బాల మీదకి అని నాకెక్కడ చెడ్డ పేరు తక్కువైపోతుంది నా పేరు అని, ఈ బాల పేరు మంచిగా అవుతుంది, లక్ష్మీదేవి శక్తులు బాగుంటాయి అని నాకు తక్కువ అయిపోతుందని వాళ్ళ మీదకి రాకుండా వేసేసింది. వీళ్ళు ఇబ్బంది పాలు పడాలి, ఇల్లు లేచిపోవద్దు, మాకన్నా మంచిగా బతకద్దు అని పిల్లలను ఇంటి లోపల బాలుండి కూడా ఏ తప్ప నమ్మకుంటూ బాధపడద్దు తల్లి, బాధపడద్దు. ఎన్ని రోజులకైనా దేవుళ్ళది నడుస్తుంది, ఎవరిది నడవదు. నేను దీనిని పాలు వెళ్ళేటట్టు పంపిస్తాను వచ్చింది, కానీ తగ్గదు మోరలేక కట్లలో పెడితే బాలకే తెలక బాలకు తమ దొరకకుండా కూడా చేస్తారు. ఎట్లా చెప్పు, అట్లయితే ఎట్లా చెప్పు. మరి ఇక పట్టణాలు పండుగలు నచ్చినాయా తల్లిని? మరి ఒక బీడి కూడా వేసుకోలే, దర్శనం లేదు, బీడగోల లేదు, ఏది లేదు, పట్టుబడి లేదు. బాలకు తెలియదు కదా ఒప్పుకుంటా అని పండగనే వేయించిన గంతే ఇప్పుడు చేసిన విధానంగా చేసి సరిపోతుంది. ఇప్పటికి తన ఇల్లు పెరిగినప్పటికీ నేను కొట్లాడన్నీ తెచ్చుకుంటా, అన్ని రప్పించుకుంటా, దాని స్వప్నంలోకి వచ్చి నేను చెప్పి అన్ని తెలియజేస్తా. నేను ఇప్పటికీ అంత యాలు నా బాలకు, నా బాల ఇల్లు పెరిగిన కొద్ది బాల కూడా అంటది కదా, బాల మంచిగా చేస్తే చేయించుకుంటా నిమ్మలంగా అనుకున్నావు కానీ మరి పాపకారులు ఆగం చేసి అంతేనా? నా బాల కళల నీడలు వచ్చి దాని ఇల్లు పెరిగినాక పాలు పొంగినట్టు పొంగినాక నేను కళల నీడలు చెప్పుకొని దానికి నాకు అవసరం ఉన్నట్లు నేను చేయించుకుని నేను అప్పటికి ఒప్పుకుంటాను. నేను చూసి